పట్నంలో రోడ్లు ఎంత ఎడల్పైనా గానీ బండ్లు మాత్రం రోజుకిన్ని పెరుక్కుంటా ట్రాఫిక్ ఇంత పెరుగుతుందే తప్ప అస్సలు తగ్గుతలేదు. అయినా సరే ఫ్లైఓవర్ బ్రిడ్జీలు, యూటర్న్లు, అండర్ పాస్లు, సిగ్నల్లు పెట్టి ఎప్పటికప్పుడు తగ్గించే ఉపాయం చేస్తుంది సర్కారు. అంతేకాదు కావాల్సిన చోటల్లా ఫ్లైఓవర్ బ్రిడ్జీలు కట్టుకుంటా వస్తుర్రు అన్నట్లు ఫ్లైఓవర్లు అంటే యాదకొచ్చింది. గచ్చిబౌలిలా పీజేఆర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి చాలైందట. పాండ్రు చూద్దాం. మొత్తానికి గచ్చిబౌలి పీజేఆర్ ఫ్లైఓవర్ ను చాలు చేసిర్రు సర్కారోళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు చేతుల మీదంగా చాలైన ఈ బ్రిడ్జితోని అటు దిక్కు ప్రయాణం చేసే వేల మందికి ఇక ట్రాఫిక్ తిప్పల తప్పినట్లే. ముఖ్యంగా కొండాపూర్ కెంచి ఔటర్ రింగ్ రోడ్డు, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూరు ఇంకా విమానాల డిపోకు పోయేటోళ్లకు ఈ బ్రిడ్జి చాలా అక్కడికి వస్తుంది. మొత్తం 182 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి కట్టిన ఈ బ్రిడ్జి కిలోమీటర్ పొడుగు ఉంది. ఇటు 3 లైన్లు అటు 3 లైన్లు మొత్తం 6 లైన్లతోనే అవ్వల్దారుగా కట్టిర్రు. ఇక ముఖ్యమంత్రి సార్ రిబ్బన్ కత్తిరించుడే ఆలస్యం, బండ్లు రయ్య రయ్య ఉరుకుడు పెట్టినాయి. అయితే ఇప్పటికే గచ్చిబౌలికించి కొండాపూర్ పోయే ఈ జంక్షన్ కాడ ఐటీ కంపెనీలకు పోయేటట్లు ఇంకో 2 బ్రిడ్జీలు ఉన్నాయి. దానికి తోడు కొత్తగా ఈ 3వ బ్రిడ్జి వచ్చుడుతోని కింద చౌరస్తా కాడ ట్రాఫిక్ అనేదే లేకుండా పోయిందంటుర్రు పబ్లిక్. అటు ఔటర్ రింగ్ రోడ్ మీదంగా వచ్చేటోళ్ళు సీదా కొండాపూరు, హఫీజ్పేటు, మియాపూర్ ఇంకా హైటెక్ సిటీ దిక్కు పోయేటందుకు ఈ బ్రిడ్జి మస్తు అక్కడికి వస్తుంది. అయితే అంతకంటే మొదలు పనులన్నీ అయిపోయినాయా లేక ఇంకేమన్నా బాకీ ఉన్నాయా అని అరుచుకునేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ సార్ పోయి అంతా కలే తిరిగి చూసిండు. సరే అంత ముద్దుగానే ఉంది కానీ ఈ బ్రిడ్జి మీద రంబుల్ స్ట్రిప్స్ గదే తెల్ల తెల్ల గీతల లెక్క ఉండే స్పీడ్ బ్రేకర్ల లెక్క ఉన్నాయి కదా, అగో అవి జర్ర సైజ్ తగ్గిరు సార్లు. దాని మీదంగా బండ్లు పోతుంటే గుండెపోటు వచ్చినంత పని అవుతుంది. గిర్రలు వంకర పోతున్నాయి, బండ్లు దబ్బిన షెడ్ పోతున్నాయి అని చెప్పుకొస్తుర్రు పబ్లిక్. అంతేకాదు రుబ్బడి మీద వచ్చి ఆడ నిమ్మలంగా పోవాలంటే కాని పని, పోని బ్రేక్ వేద్దామంటే టక్కర్లు అయితే. కాబట్టి మీరేగా బ్రేక్ కట్టాల్సొంటి తెల్ల గీతలను జర్ర సైజ్ తగ్గించి ఏపిస్తే ఇంకా మంచిది అని కోరుతుర్రు జనాలు.